ప్రభుత్వము ఈ నెల 19వ తారీఖున పీఎం కిసాన్ పథకం 21వ విడత రూ. 2,000 అర్హులైనటువంటి రైతుల ఖాతాలకు విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కేవలం కొద్దిమందికి మాత్రమే ఈ పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ అయ్యున్నాయి. అయితే ఇంకా ఈ డబ్బులనేది బ్యాంకు ఖాతాలకు పడకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఏం చేస్తే ఈ డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదలవుతుంది? ఎన్ని రోజుల లోపల పడుతుంది? ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. దీంతో పాటుగా ఆన్‌లైన్‌లో ఈ పీఎం కిసాన్‌కు సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి కూడా చెప్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం ఈ 2 పథకాలను కలుపుకొని అయితే నిధులు విడుదల చేస్తూ ఉన్నారనమాట. కేవలం ఏపీలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు కొంతమందికి ఎలా విడుదలవుతున్నాయి, ఎలా పడుతున్నాయి అంటే పీఎం కిసాన్ నిధులు కొంతమందికి పడుతున్నాయి. అన్నదాత సుఖీభవ నిధులు పడడం లేదు. అండ్ అలాగే కొంతమందికి అన్నదాత సుఖీభవ నిధులు పడుతూ ఉన్నాయి. పీఎం కిసాన్ నిధులు పడడం లేదనమాట. ఇవి పడితే అవి పడడం లేదు. అవి పడితే ఇవి పడడం లేదు. ఈ విధానంలో అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో అయితే ఈ డబ్బులనేది ఈ పీఎం కిసాన్ నిధులనేటువంటివి ఇంకా బ్యాంకు ఖాతాలకు జమ కాకపోవడానికి గల కారణాలనేది ఏమిటి? మీకు వన్ బై వన్ అయితే ఈ విధంగా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. సో మొట్టమొదటిగా వచ్చి పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం వలన డబ్బులు జమ కావన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలామందికి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకొని ఉండుండరు. సో అందువల్ల వాళ్ళకి డబ్బులనేది జమ కాకపోయి ఉండొచ్చనమాట. సో పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులనేది పడడం జరుగుతుంది. ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము మనకు ఈ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ ద్వారా అవకాశం అయితే కల్పించింది. ప్రస్తుతం ఆ సౌలభ్యం మీ సేవా కేంద్రాల ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ సిఎస్సిలకు మాత్రమే ఇచ్చింది. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయించుకోవచ్చు వేలిముద్ర వేయించుకొని. సో రైతు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఈ 30 నుంచి 60 రోజులలో వారికి ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. వెంటనే అయితే పడిపోవండి. సో మనకు 30 నుంచి 60 రోజుల కాల వ్యవధి లోపల పడుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి రైతు ఆధార్‌కి పట్టాదార్ పాస్‌బుక్ లింక్ లేకపోవడం వల్ల కూడా మీకు డబ్బులు అనేది పడకపోవచ్చు అనమాట. ఇదొక రీజన్‌గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దీనికి పరిష్కారం ఏంటి అంటే గ్రామ వార్డు సచివాలయం సందర్శించి డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గర పట్టాదార్ పాస్‌బుక్‌కి ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే వారు మీ యొక్క థంబ్ లేదా ఓటీపీతో లింక్ అభ్యర్థన తహసీల్దార్ వారి కార్యాలయం వారికి పంపిస్తారనమాట. అక్కడ పూర్తయిన తర్వాత గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది ఏదైతే ఉందో సో వాళ్ళని కలిసి పూర్తి చేసిన విషయం తెలిస్తే మనకు మండల వ్యవసాయ అధికారి వారి ద్వారా జిల్లా కార్యాలయానికి రైతు వివరాలను పంపించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్‌లో అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో ఫస్ట్ మీరు సచివాలయంలో ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గరికి వెళ్ళి పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ లింకు అప్లికేషన్ ఫిల్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. మీ యొక్క థంబ్ లేదా ఓటీపీ బేస్ మీద అయితే చేస్తారనమాట. ఓకేనా? దాని తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చూస్తారు. ఇది రెండవ ఈ యొక్క రిమార్క్‌గా చెప్పుకోవచ్చు. మీకు డబ్బులకు పడకపోవడానికి గల కారణం. ఓకేనా? ఇక మూడోది గనుక చూసుకున్నట్లయితే రైతు బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల కూడా డబ్బులనేది పడవన్నమాట. ఓకేనా? దీనికి పరిష్కారం వచ్చేసి రైతు చివరిగా ఓపెన్ చేసినటువంటి బ్యాంకు వద్దకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేపించడం లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు కొత్తగా ఓపెన్ చేస్తే ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుందన్నమాట. సో మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి ఆ సంబంధిత బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు కొత్తగా ఈ యొక్క పోస్టల్ బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్ గనుక చేసుకున్నట్లయితే దాంట్లో మీరు వాళ్ళే ఎన్పిసిఐ లింక్ అనేది చేసి ఇచ్చేస్తారు. నో ప్రాబ్లమ్. ఇక రైతులకు సంబంధించి ఈ ఎన్పిసిఐ లింక్ చేసినప్పటి నుండి 30 నుండి 90 రోజుల వ్యవధిలో వాళ్ళకి అమౌంట్ అనేది బ్యాంకు ఖాతాలకు జమ కావడం ఇది జరుగుతుందండి. సో ఇదండి ముఖ్యంగా ఈ యొక్క కారణాల చేత మీకు ఈ డబ్బులనేది పడకపోయుండొచ్చు. మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇవే అనమాట. ఓకేనా? సో వీటిని ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా? మీ బ్యాంక్ అకౌంట్‌కు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా? అండ్ అలాగే పట్టాదార్ పాస్‌బుక్ సంబంధించి రైతు ఆధార్‌కి పట్టాదార్ పాస్‌బుక్‌కి లింక్ అయిందా లేదా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి.
ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. నెక్స్ట్కి పోతే ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వివరాల గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా చూద్దాం. సో మీరు స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా తెలుస్తుంది అక్కడ రిమార్క్స్ ఏమున్నాయి, ఎందువల్ల పడలేదు అనే విషయం. ఓకేనా, అందువల్ల చెప్తూ ఉన్నాను. ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఇందులో వచ్చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే నో ఎవర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లేదు కిందకు వచ్చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈకేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషను, నో ఎవర్ స్టేటస్, అప్డేట్ మొబైల్ నెంబర్ అన్నీ ఉంటాయి ఇక్కడ, బెనిఫిషియరీ లిస్టు. ఓకేనా, సో ఇక నో ఎవర్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే అది, రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినా కూడా మీరు ఎవరి రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ లెటర్స్. ఓకేనా, ఈ క్యాప్చాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్లో ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీరు ఓటీపీ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అక్కడ మీకు రిమార్క్స్ ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే చూపించేస్తాయి అన్నమాట. ఓకేనా, దీంతో పాటుగా మీరు ఇంకొక ముఖ్యమైన పని కూడా చేసుకోవాలి. అదేంటి అంటే బెనిఫిషియరీ లిస్ట్ అండి. బెనిఫిషియరీ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి మీరు. బెనిఫిషియరీ లిస్ట్ వచ్చి ఇది, బెనిఫిషియరీ లిస్ట్లో నేమ్ ఉంటే ఖచ్చితంగా ఏ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులన్నీ మీకు అందుతాయి. సో అందువల్ల ఈ పథకానికి సంబంధించి కూడా బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేసుకోండి. స్టేటు, డిస్టిక్, దాని తర్వాత సబ్ డిస్టిక్, బ్లాకు, విలేజ్, గట్ రిపోర్టు. సో మనకు రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ మీరు నేమ్స్ అనేటువంటివి చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. సో ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు ఆన్లైన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇంకా డబ్బులు పడలేదా అంటే కొంచెం వెయిట్ చేయండి. ఒకరికి ఒక 2 రోజులు పడవచ్చు, 3 రోజులు పడవచ్చు, 4 రోజుల్లో పడవచ్చు. ఎందుకంటే ఇవి డీబీటీ విధానంలో విడుదల చేస్తున్నారు కాబట్టి. లేదు మీకు ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే అవి రెక్టిఫై చేసుకున్నటువంటి దాని తర్వాత రోజుల్లో ఆ డిస్టెన్స్ ఎంతో కూడా చెప్పాను మీకు, ఎన్ని రోజుల కాల వ్యవధిలో పడుతుంది అని ఆ వివరాల గురించి కూడా చెప్పాను. అన్ని రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలకు జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.